ఈ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకి ప్రాఫిట్ అనేది చాలా తొందరగా అనేది రాదు. మినిమం అట్లీస్ట్ 10 years అన్నా మనం బిజినెస్లో గెటిన్ అవుతే తప్ప మనకి ప్రాఫిట్ వస్తాయి అండ్ లాస్ లేకుండా కంపల్సరీ ఉంటాం. ఈ బిజినెస్ ఎలాంటిదంటే దుంకిన తర్వాత సముద్రం లాంటిది. దుంకావా బయటికి రావడం ఇంపాసిబుల్. వెళ్ళేటప్పుడు కంపల్సరీ లాస్తోనే వెళ్తావు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలజమ్ముల. ఈరోజు వీడియోలో మెన్స్ వేర్ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, మంచిగా సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి నా ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది. అలా అవైలబుల్గా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది చదువుకుంటారు, కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో 100లో 50% జాబ్ చేసుకుంటారు, 20% మాత్రం కొన్ని చిన్న వర్క్ చేసుకుంటారు. ఆ 30% వాళ్ళు ఏమిటంటే బిజినెస్ చేసుకోవాలి, మంచిగా లైఫ్లో సెటిల్ కావాలి అనే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ వీడియో కంపల్సరీ యూజ్ఫుల్ అవుతుంది. మనం ఒకవేళ మెన్స్ క్లాతింగ్ బిజినెస్ కానీ మెన్స్ వేర్ బిజినెస్ కానీ పెట్టాలనుకుంటే మన బిజినెస్ మీద నమ్మకం ఉండాలి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి లో మార్జిన్తో మనం కంపల్సరీ స్లోగా స్టెప్ బై స్టెప్ మనం బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 5 క్వాలిఫికేషన్ మనకంటూ ఉండాలి. ఆ 5 క్వాలిఫికేషన్ ఏమిటంటే నెంబర్ 1 ధైర్యం, నెంబర్ 2 నమ్మకం, నెంబర్ 3 ఓపిక, నెంబర్ 4 మెయింటైన్ చేసే కెపాసిటీ అండ్ డబ్బు కంపల్సరీ మన దగ్గర ఉంటేనే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. టఫా ఈజీనా అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మీరు అంతవరకు స్కిప్ చేసి చూస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ధైర్యం ఎందుకు కావాలంటే ఈ బిజినెస్ పెట్టాలంటే కంపల్సరీ మన మీద ధైర్యం ఉండాలి, మనం పెట్టే కెపాసిటీ ఉండాలా అండ్ మన మీద నమ్మకమై ఉండాలా, మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా ఉండాలా. ధైర్యం ఏమిటంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఒక రోజు బాగా జరుగుతుంది, ఇంకొక రోజు బాగా జరగదు. మెన్స్ క్లాతింగ్ బిజినెస్ అంటేనే అప్ అండ్ డౌన్ బిజినెస్ ఉంటుంది. ఒక రోజు జరుగుతుంది, ఒక రోజు జరగదు, ఒక 1 month జరుగుతుంది, 1 month జరగదు. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అవన్నీ మన మైండ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్న కెపాసిటీ ఉండాలా, మనం ఆలోచించే కెపాసిటీ ఉండాలా అండ్ ధైర్యం కూడా కంపల్సరీ ఉండాలి. నెంబర్ 2 నమ్మకం. ఏమిటంటే మనం ఎలాంటి క్వాలిటీ పెడుతున్నాం కస్టమర్స్కి, ఆ క్వాలిటీ నమ్మి ఎంతమంది కస్టమర్లు వస్తారు. కస్టమర్స్కి మంచి క్వాలిటీ పెడితే కన్నా మనకు ఆటోమేటిక్గా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. అంతకన్నా ముందు మన కస్టమర్స్ మనకి రిటర్న్ అవుతుంటారు, ఎక్కువ జరుగుతుంది, బిజినెస్ కూడా ఎక్కువ జరుగుతుంది. నెంబర్ 3 వచ్చేసి డబ్బు. ఈ డబ్బు లేనిది బిజినెస్ స్టార్ట్ చేయడం పాసిబుల్. ఎందుకంటే మనము లోన్లు ఉన్నాయి, ఈఎంఐ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం బయట అప్పు తీసుకొని క్రెడిట్ కార్డు తీసుకుందాం అండ్ లోన్ తెచ్చుకుందాం, ఇవన్నీ పెట్టుకుంటే గాన మనకి ఎండ్ ఆఫ్ ద బిజినెస్ అనేది చాలా లాస్కి వెళ్ళిపోతుంది. అవి ఏమిటంటే ఒకవేళ ఈరోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము, 1 month అయ్యింది, ఒక రకంగా బిల్లు పడ్డాయి అంటే ఒక రకంగా జరిగింది అండ్ ఒక 2 months అయింది, పర్లేదు. ఇంకా సడన్గా జరంగా ఒక 3 to 4 months మీరు ఈఎంఐస్ కానివ్వండి, బ్యాంక్ లోను అండ్ బయట వడ్డీస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ బ్యాంక్ ఈఎంఐ ఇవన్నీ బాగానే కడుతున్నారు. సడన్గా ఒకవేళ బిజినెస్ డ్రాప్ అయిందంటే కనుక ఈ బిజినెస్ డ్రాప్ అయితే కనుక మీరు ఈఎంఐ కట్టుకుని చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బిజినెస్ లాస్కి వెళ్ళిపోతుంది. ఆ బిజినెస్ పెట్టాలంటే స్టాక్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇంకొక అప్పు తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకా ఒకవేళ జరిగిందంటే పర్లేదు, జరగకపోతే మళ్ళీ అప్పు మీద అప్పు తీసుకొచ్చేసి మనం బిజినెస్ అనేది ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనకే ఆటోమేటిక్గా పతనాలకి వెళ్ళిపోద్ది అనమాట. అంత డౌన్ఫాల్ అయిపోద్ది బిజినెస్ అనేది. ఇలాంటి తప్పులు మీరు చేయకూడదంటే మీ చేతిలో 100లో 90% మీ అమౌంట్ ఉండాలి, 10% మాత్రమే బ్యాంక్లోనే ఉండాలి. లేదంటే మొత్తం అమౌంట్ మీద ఉన్నా కానీ ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక 5 lakhs 6 lakhs స్టాక్ తీసుకొచ్చారు, మీ అమౌంటే ఉంది, దాని మీద ఒక జస్ట్ 100 rupees మార్జిన్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నా ప్రాఫిట్ ఎంత వస్తుంది, నేను ఎంత ఎక్స్పెన్సెస్ వేస్తున్నాను, అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు బయట కట్టాల్సిన పే చేయాల్సిన అవసరం ఉండదు, ఈఎంఐస్ ఉండవు, ఒకటి నుంచి ఒక ప్రెజర్ అనేది ఉండదు. షాపులో స్టాక్ పెట్టావు, సేల్ చేస్తావు, దానికి వచ్చిన ప్రాఫిట్ అండ్
ఇన్వెస్ట్మెంట్ పక్క పెట్టేసి వచ్చిన ప్రాఫిట్లో షాప్ యొక్క రెంట్ కానీ, లేబర్ ఛార్జెస్ కానీ, మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇవన్నీ పే చేసుకుంటావు. ఇవన్నీ పే చేయడం వల్ల మీకు అనేది ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. ఇంకా బిజినెస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనివల్ల మీకు బిజినెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బయట అప్పు తెచ్చారనుకోండి, ఇవన్నీ బయట వల్ల కట్టడమే సరిపోతుంది. ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చాలా చాలా డెప్త్గా చెప్పేస్తాను. ఇంకా నెంబర్ 4 వచ్చేసి మెయింటైన్ చేసే కెపాసిటీ. మనం తెచ్చుకున్న స్టాకు ఎలా అంటే అలా పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలామంది ఓనర్స్ ఏం చేస్తారంటే కస్టమర్కి అర్థం కాని విధంగా షర్ట్స్ అని అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు మెన్స్ క్లాతింగ్ బిజినెస్లో. అలా పెట్టడం వల్ల కస్టమర్స్కి ఏ షర్ట్ కావాలి, ఎలాంటి కలర్ కావాలనేది చూసుకోవడం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఒకవేళ మంచిగా మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కానీ ఇంకా చూపిస్తాను మీకు. ఈ విధంగా కానీ అండ్ మనం షాప్లో పెట్టే విధంగా పెట్టినట్టయితే కస్టమర్ అంతా వాళ్ళు ఇలా వచ్చేసి క్వాలిటీ చూస్తారు, వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతారు. ఇలా ఫీల్ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, బ్రాండ్ క్వాలిటీనా లోకల్ క్వాలిటీ అనేది మీకు కంపల్సరీ ఐడియా వస్తుంది. చూడడానికి ఫ్రీగా ఉంటుంది, మీరు మెయింటైన్ చేయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా క్లమ్జీ పెట్టిందంటే ఏమైందంటే చూసే వాళ్ళకి చాలా విరక్తి పుడుతుంది. తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది రారు చూడడానికి. మన షాప్ కానీ షోరూమ్ కానీ క్లమ్జీగా ఉండడం వల్ల అవుట్లుక్ అనేది చాలా మొత్తం పోద్ది అనమాట. ఇంకొచ్చేసి ఓపిక ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే రకరకాల కస్టమర్స్ వస్తారు. ఒకరు అది కావాలంటే ఒకరు ఇది కావాలంటారు, ఇంకోటి ఇది కావాలంటే ఇంకోటి కావాలి, ఆ స్టైల్ కావాలంటే ఈ స్టైల్ కావాలి అంటారు. రకరకాలుగా వస్తారు. ప్రతి ఒక్క కస్టమర్ని మనం సాటిస్ఫై చేయాలంటే మన వల్ల దేవుని వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది. నీకు ఒక మెంటాలిటీ ఉంటుంది, నాకు ఒక మెంటాలిటీ ఉంటుంది. ఇలాంటి మనకి ఏ క్వాలిటీ బాగుంది, ఏ డిజైన్ మనకి మార్కెట్లో రన్నింగ్ అవుతున్నాయి అనే వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అలాంటివి తెచ్చుకున్నప్పుడు మన షాప్లో పెడితే ఆటోమేటిక్గా స్టాక్ సేల్ అవుతుంది. ఇలాంటి పెట్టుకోవడం వల్ల మనం కస్టమర్కి ఎక్కువ చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 2-3 వస్తారు, ఈ షర్ట్ ది అంటారు. ఈ షర్ట్ తీయడం వల్ల వాళ్ళకి చూస్తారు, ఒక 10 షర్ట్లు చూస్తారు, ఓకే, ఒక 10లో ఒక షర్ట్ 2 షర్ట్లు తీసుకెళ్తారు. కానీ కొంతమంది ఇంకో టైపు కస్టమర్లు వస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్న షర్ట్లన్నీ తీసి పెడితే కూడా సాటిస్ఫై గారు. అలాంటప్పుడు మనకి 99% కాదు 100%, 200% మనకి ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి. మొత్తం ఓపెన్ చేస్తారు, వేసుకుంటారు, ట్రైల్ వేస్తారు, చూస్తారు, ఒక 5 నిమిషాలు వేసుకొని చూస్తారు. లాస్ట్ మీట్లో బిల్ వేద్దామనే టైంలో అంతా ఓకే అయిన తర్వాత బిల్ వేసే టైంలో నాకు వద్దు అంటారు. సో అలాంటి టైంలో కూడా మనం ఎటువంటి కస్టమర్కి ఏమనకుండా మనకు కూల్గా ఆన్సర్ ఇచ్చినట్టయితే వాళ్ళకి అనుకుంటారు, ఓకే వీళ్ళకి ఎక్కువ ఓపిక ఉంది, బాగా చూపిస్తారు, ఇవన్నీ పర్లేదు, మనము ఇప్పుడు నచ్చలేదు. వాళ్ళకి ఒక మెంటాలిటీ మీద వచ్చింటారు. కొంతమంది తీసుకోవాలనుకుంటారు, కొంతమంది తీసుకోవాలనుకుంటారు. తీసుకోకుండా టైం పాస్ చేసే వాళ్ళు చాలామంది వస్తారు. ఫస్ట్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 99% చూడడానికి వస్తారు, 10% మాత్రం తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు, ఎలాంటి బ్రాండ్ నీ దగ్గర ఉన్నాయి, ఎలాంటి ఫిట్టింగ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, నువ్వు కస్టమర్లు ఎలా ట్రీట్ చేస్తున్నావు అనే విషయాన్ని మీ కస్టమర్ కంపల్సరీ మిమ్మల్ని గ్రహిస్తాడు. ఈ షాప్లో క్వాలిటీ బాగుంది, కస్టమర్కి ఇచ్చే వాల్యూ బాగుంది, మనం ఇంకొకసారి ఈరోజు కాకుండా మరుసటి రోజు రావచ్చు, చూడొచ్చు. ఈరోజు కాకుండా ప్రతి ఒక్క కస్టమర్ చూస్తాడు, వెళ్తాడు. ఈరోజు వచ్చినోడు కంపల్సరీ ఎప్పుడో ఒక ఫెస్టివల్కి 1 ఇయర్కో 2 ఇయర్స్ కాకుండా 1 మంత్ 2 మంత్స్ కానీ అలా వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళకి గుర్తుకు వస్తుంది. 100 షాప్ ఉన్నా నీ షాప్ నీది. నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి, నమ్మకంగా ఉండాలి, నీట్నెస్ పెట్టుకోవాలి, షర్ట్లో కానీ ప్యాంట్ కానీ పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. షాప్ అని ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. షాప్ ఎంత క్లీన్గా, ఎంత నీట్గా మెయింటెనెన్స్ అండ్ నీ ఓపిక, నువ్వు పెట్టే కెపాసిటీ, నువ్వు పెట్టే మెయింటెనెన్స్, ఇవన్నీ బాగుంటేనే బిజినెస్ కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు కాకపోయినా రేపు కాకుండా 1 ఇయర్, 1 కాక 2 ఇయర్స్ నీ కష్టం నువ్వు నమ్ముకో, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇదే నేను నమ్ముతా. నీ 9 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నా ఇదే జరుగుతుంది. చాలా ఇబ్బంది పడ్డా, ఆ ఇబ్బందులు ఏంటి, నా జీవితంలో వచ్చిన సమస్యలు ఏంటి, నేను పడిన కష్టాలు ఏంటి. ఈ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకి ప్రాఫిట్ అనేది చాలా తొందరగా అనేది రాదు. మినిమం అట్లీస్ట్ 10 ఇయర్స్ అన్నా మనం బిజినెస్లో గెటిన్ అవుతే తప్ప మనకి ప్రాఫిట్ వస్తాయి అండ్ లాస్ లేకుండా కంపల్సరీ ఉంటాం. ఈ బిజినెస్ ఎలాంటిదంటే దుంకిన తర్వాత సముద్రం లాంటిది. దుంకావా బయటికి రావడం ఇంపాసిబుల్. వెళ్ళేటప్పుడు కంపల్సరీ లాస్తోనే వెళ్తావు. నేనే కాదు, మీకు ఇష్టం వచ్చిన, మీకు నచ్చిన ప్రతి ఒక్కరిని కనుక్కోండి బిజినెస్ చేసే వాళ్ళని, వాళ్ళు ఇదే మాట చెప్తారు. ఎందుకంటే నాకు ఇప్పటికీ నేను
2016-15లో స్టార్ట్ చేసి బిజినెస్ ఇప్పుడు 2025 ఇంతవరకు నేను లాక్డౌన్ ముందు వరకు 2-3-4 ఇయర్స్లో దగ్గర 6 షాప్ చేంజ్ చేసి ఇక్కడ ఈ షాప్ పెట్టుకున్నా. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది, బిజినెస్లో టఫ్ ఉంటుందా, రిస్క్ ఉంటుందా, ఈజీ ఉంటుందా అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు ఏదో 1 year 2 years బిజినెస్ చేసుకుందాం వెళ్ళిపోదాం, ఏదో ఒక 1 lakh 2 lakh సంపాదించుకుందాం వెళ్దాం అంటే బిజినెస్ చేయడం చాలా వేస్ట్. ఎందుకంటే బిజినెస్ అనేది మినిమం లాంగ్ టర్మ్ ఉండాలి. వచ్చేసి ఏదో పెట్టేద్దాం అంత యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, ఏదో 200 షర్ట్ పడుతుంది, 300 షర్ట్ పడుతుంది, మనం 400 అమ్ముదాం, 500 అమ్ముదాం, 600 అమ్ముదాం, బాగా జరుగుతుంటే అయ్యే పని కాదు. మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది, దాన్ని చేస్తే మీకు 99% కాదు 2000% మీకు ఒక ఐడియా వస్తుంది. నా లైఫ్లో చేసిన మిస్టేక్స్ ఏమిటి, నేను ఎవరు నమ్మి మోసపోయా, ఎలా జరిగింది, నా లైఫ్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ మీకు ఈ వీడియో కాదు నెక్స్ట్ ఇంకా రాబోయే వీడియోస్ చూస్తే మీకు 99% మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ వస్తుంది బిజినెస్ పైన. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ సొంత అమౌంట్తోనే బిజినెస్ పెట్టుకోండి. అలా అయితేనే మీకు బిజినెస్ అనేది ఫ్రీ ఉంటుంది. రేపు పొద్దున వెళ్ళేటప్పుడు 100లో 10% లాస్తో పైన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేగాని బ్యాంక్ ఈఎంఐస్ పెడితే బటన్ అనేది ఎక్కువ పడుతుంది, అమ్మడానికి మనం సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సేల్ కాకపోతే ఆ స్టాక్ ఏం చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మరిన్ని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే బిజినెస్ పరంగా ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా డౌట్స్ అన్న కామెంట్లో మీరు అడగవచ్చు, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. ఇవన్నీ మీరు ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా అంతే.